జైపూర్ వేదికగా రాజస్థాన్, గుజరాత్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 47వ మ్యాచ్ కాస్త ఏకపక్షంగా సాగుతుందని అందరూ భావించారు. గత 5 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించని రాజస్థాన్ జట్టుపై ఈరోజు గుజరాత్ గెలుపు నల్లేరు మీద నడక అని అనుకుంటే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్థాన్ జట్టు రాయల్ ఇన్నింగ్స్ ఆడింది. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాదు, గుజరాత్ ని ఎక్కడా కోలుకొనివ్వలేదు. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 38 బంతుల్లో 11 సిక్స్లు, 7 ఫోర్లు బాది 101 పరుగులు సాధించాడు. రాజస్థాన్ కి గెలుపును ఖాయం చేశాడు. ఇక నిన్న ఢిల్లీ జట్టు, ఈరోజు గుజరాత్ జట్టు అనూహ్యంగా ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్ రసవత్రంగా మారింది. ఆ వివరాలు చూసుకుంటే గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే 9 మ్యాచ్లలో 7 విజయాలు దక్కించుకుని 14 పాయింట్లతో టేబుల్లో టాప్ పొజిషన్ కి చేరుకునేది. ఈ దెబ్బకు బెంగళూరు జట్టు 2వ స్థానానికి దిగజారిపోయేది. ఇక్కడ నుండి గుజరాత్ కి ఇంకో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ స్థానం కన్ఫర్మ్ అయిపోయేది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడమే కాదు, దారుణమైన ఓటమిని నమోదు చేయడంతో గుజరాత్ జట్టు వారికి ఉన్న మెరుగైన నెట్ రన్ రేట్ ని దెబ్బతీసుకుంది. దీంతో టేబుల్లో 3వ స్థానానికి దిగజారిపోయింది. అదే సమయంలో ముంబై జట్టుకు గుజరాత్ కంటే మంచి నెట్ రన్ రేట్ ఉండడంతో 3వ స్థానం నుండి 2వ స్థానానికి దూసుకు వెళ్లింది. అలా గుజరాత్ ఓటమి బెంగళూరు, ముంబైకి బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం టేబుల్ పరిస్థితి గనుక గమనిస్తే బెంగళూరు, గుజరాత్, ముంబై జట్లు ప్లే ఆఫ్ స్థానాలను దాదాపు పదిలం చేసుకున్నాయి. ఇక మిగిలిన 4వ స్థానం కోసం ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఢిల్లీ, గుజరాత్ జట్లు తాజాగా ఓటములు నమోదు చేయడంతో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగయ్యాయని చెప్పుకోవచ్చు. అలా అనూహ్యంగా బలమైన జట్లు ఓడిపోవడం, అసలు రేసులో లేని జట్లు పుంజుకుని షాకింగ్ విజయాలు సాధిస్తూ ఉండడంతో పాయింట్స్ టేబుల్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. ముఖ్యంగా టేబుల్లో టాప్ స్థానం కోసం పోటీ మామూలుగా లేదని చెప్పాలి. ప్రస్తుతానికి బెంగళూరు, ముంబై చేతిలో ఇంకా 4 మ్యాచ్లు ఉండగా గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ చేతిలో 5 మ్యాచ్లు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో టాప్ స్థానం దక్కించుకోవడానికి జట్లన్నిటికీ మెరుగైన అవకాశాలుండడంతో ప్లే ఆఫ్స్ రేస్ కంటే కూడా టేబుల్ టాపర్ గా చివరికి ఎవరు నిలుస్తారని ఆసక్తికరంగా మారింది. మరి మీ దృష్టిలో ఈ సీజన్ ఐపీఎల్లో టాప్ 4 ఎవరు? టేబుల్ టాపర్ గా ఎవరు ఆ ఛాన్స్ కొట్టేస్తారు అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.